గోదావరి జలాల్ని రాయలసీమ వరకు తీసుకెళ్లే ఉద్దేశంతో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును త్వరలో చేపట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 80,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నిర్మించాలన్న ఆలోచన ఉంది. డబ్బులుంటే 3 ఏళ్లలోనే పూర్తవుతుంది అని కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు. అయితే గత 2 రోజులుగా పత్రికల్లో కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీడియాలో కావచ్చు, ఇదంతా చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్, చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నట్టుగా ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న మీడియా సమావేశంలో కూడా కనీసం ఏ విలేకరైనా గత విషయాన్ని ప్రస్తావిస్తారేమో అనుకుంటే అది కూడా జరగడం లేదు. నిజానికి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఈ రూపకల్పన అంతా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే గోదావరి జలాల్ని రాయలసీమ వరకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇదే సేమ్ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో మొత్తం అదే రిపోర్టు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెడీ అయిపోయింది. గోదావరి జలాల్ని పోలవరం కుడి కాలువ ద్వారా అంటే దాని విస్తీర్ణం పెంచి అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్లోనికి తెచ్చి అక్కడి నుంచి బొల్లపల్లి రిజర్వాయర్కు, అక్కడి నుండి కర్నూలులోని బెనకచెర్ల రిజర్వాయర్కు నీటిని తరలించాలి అన్నది మొత్తం ఆలోచన. ఈ ప్రాజెక్టుకి సంబంధించి 3 ఫేజుల్లో నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 60,000 కోట్ల రూపాయలతో అంచనా వేశారు. ఇప్పుడు 80,000 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు చేయబోతున్నాడు చెప్పారు. కానీ ఎక్కడే కానీ పత్రికల్లో కానీ నిన్న చంద్రబాబు నాయుడు కానీ విలేకరు కానీ ఎక్కడా కానీ ఈ మొత్తం ఈ ప్రతిపాదనలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే సిద్ధమయ్యాయి కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆలోచనే కదా ఇది అని ఎవరు అడగలేదు, ఆయన కూడా ప్రస్తావించలేదు. కానీ నిజానికి ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జగన్మోహన్ రెడ్డి తొలుత ఈ ప్రాజెక్టుకు ఇనిషియేట్ చేశారు, ఆలోచన చేశారు. కానీ ఆ తర్వాత దీనికంటే సింపుల్గా అన్నట్టుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వెళ్ళారు. అంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచే తక్కువ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా నీళ్లు తీసుకెళ్లేలాగా ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి శరవేగంగా ముందుకు వెళ్ళారు. కానీ ఆ సమయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండే వ్యక్తులు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కోర్టులకు వెళ్ళి రాయలసీమ లిఫ్ట్ పైన స్టే తెచ్చారు. అది అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంతో ఇంకా అది ఏంటి పరిస్థితి అనేది అందరికీ అర్థమవుతుంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా గోదావరి బనకచెర్ల ఈ ప్రపోజల్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు చెప్తున్న అంశాల్లో కొన్ని ఏంటంటే ఈ ప్రాజెక్టును ప్రైవేట్కి ఇవ్వబోతున్నారు అన్నది అయితే స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న విలేకరుల సమావేశంలో 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, డబ్బులు ఉంటే 3 ఏళ్లలో ప్రాజెక్ట్ అవుతుంది, కాకపోతే దీన్ని హైబ్రిడ్ మోడల్లో నిర్మించాలన్న ఆలోచన కూడా ఉంది. ప్రైవేట్ సంస్థలు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకే నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఆ తర్వాత విలేకరులు చాలా వివరాలు రాబట్టే పనిచేశారు. ఆ ప్రయత్నంలో చంద్రబాబు నాయుడే ఒప్పేసుకున్నారు. ఇప్పుడు నేషనల్ హైవేస్ లాగా అంటే జాతీయ రహదారులన్నీ ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించేస్తారు. వాళ్ళు రోడ్లు నిర్మాణం చేసి టోల్ ప్లాజాలు పెట్టుకొని ఏళ్ల తరబడి 5 ఏళ్ళలో రికవరీ అయినప్పటికీ కూడా డబ్బులు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా కూడా అలాగే డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటారు. సో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా అదే చేయబోతున్నారు అన్నది చంద్రబాబు నాయుడు డైరెక్ట్ చెప్పేశారు. ఒకసారి ఈ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏమన్నారు అన్నది కూడా ఆయన మాటల్లోనే వింటే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంత పే చేసుకుంటూ వెళ్తారండి, అంతే. వాళ్ళు ఊరికి ఇన్వెస్టర్స్ అంతే రోడ్డు మారిగా కన్స్ట్రక్షన్ వాళ్ళే చేస్తారు. ప్రాజెక్ట్ మన దగ్గరే ఉంటారు. ప్రాజెక్ట్ మన ప్రజల దగ్గర ఉంటుంది. ఇప్పుడు రోడ్డు ఉందనుకోండి, రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాం. ఏమి ఇచ్చాం మనం? 20 ఏళ్ళకు రోడ్డు ఇచ్చాం. వాడు వచ్చిన డబ్బులు తీసుకుంటాడు, అక్కడ ఇది చేస్తారు. అక్కడ ఈ మోడల్లో ఏంటంటే మనం ఇస్తాం డబ్బులు, అది మెయింటైన్ చేస్తారు, వాటర్ ఇస్తూ ఉంటారు. వాటర్ ఇవ్వకపోతే డబ్బులు రావాలి. సెస్ కలెక్ట్ చేస్తారు. సెస్ వేస్తారు దాని మీద. వాటర్ వాటర్ మీద వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అన్ని చూసుకున్న తర్వాత మనం ఇంత డబ్బులు పే చేస్తాం. ఎవరైనా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తే మనం కొత్త ఇస్తాం. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనం పెడతాం. మనం ఎంత పెట్టగలుగుతాం అక్కడి నుంచి టెండర్ పిలుస్తాం. అంటే చంద్రబాబు నాయుడు గారు సింపుల్గా చెప్తున్నది ఏంటంటే జాతీయ రహదారుల తరహాలోని నిర్వహణ వాళ్ళకి అప్పగిస్తాము. ఆ తర్వాత ఏటేటా డబ్బులు కొంత అనేటట్టు వాళ్ళకి చెల్లిస్తూ వస్తాం. దాదాపు ఒక 25 ఏళ్ల పాటు చెల్లించేలాగా ఒక ప్రతిపాదన చేస్తామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అయితే ఇంకో విషయం కూడా చెప్పారు. మరి ప్రైవేట్ సంస్థలకు తిరిగి మీరు రీపే చేసేటప్పుడు, డబ్బులు చెల్లించేటప్పుడు ఈ నీటి మీద పన్నులు వసూలు చేస్తారా అన్నదానికి లేదు, పన్నులు వసూలు చేయమని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇదంతా తీసుకెళ్లి రాయలసీమ కోసం ఈ ప్రాజెక్టులు కట్టేసి ఆ వెనుకబడిన ప్రాంతంలో మొత్తం మీరంతా డబ్బులు చెల్లించాలని అక్కడ రైతులను అనడం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రభుత్వమే రీపే చేస్తుంది ఏటేటా అని కూడా చెప్పారు. సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థలకు అప్పగించబోతున్నారు నేషనల్ హైవే తరహాలో. ఒకవేళ ముందుకు వస్తే అంటున్నారు, అది కూడా ఇంకా ఏది ముఖ్యమంత్రి కూడా నేను పూర్తి స్థాయిలో క్లారిటీగా చెప్పలేకపోయారు చాలా అంశాలని. ముందుకు వస్తే ప్రైవేట్ సంస్థలు
అప్పగించి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి ఇంకా మిగిలినదంతా ఇలా ఏటా 25 ఏళ్ల పాటు ఇచ్చే ఆలోచన ఉంది, ఎవరైనా ముందుకు రావాలని చెప్పారు. 2-3 నెలల్లో దీన్ని డిపిఆర్ పూర్తి చేసి ఆల్మోస్ట్ అంతా ఓకేగానే ఉంది. డిపిఆర్ రెడీ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం. ఆ తర్వాత 2-3 నెలల్లో టెండర్లు కూడా పిలుస్తామన్నారు. మొత్తం దీంట్లో 10 లిఫ్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పోలవరం నుంచి కుడి కాలువని వెడల్పు చేయడం ద్వారా వైఎస్ఆర్ హయాంలో తవ్విన కాలువని వెడల్పు చేసేసి ప్రకాశం బ్యారేజ్ వరకు నీళ్లు తెచ్చి అక్కడి నుంచి బొల్లపల్లి నుంచి బనకచెర్ల కంటే 10 చోట్ల లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే హైట్ కాబట్టి రాయలసీమ వైపు వెళ్ళేసరికి 10 లిఫ్ట్లు పెట్టి నీటిని పైకి ఎత్తు పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎత్తిపోతలతో ఉంటుంది. దాదాపు 368 కిలోమీటర్ల మేర ఈ నీటి ప్రవాహం కొనసాగుతుంది. 48,000 ఎకరాల భూమి కావాలి ఈ రిజర్వాయర్లు దీన్ని నిర్మించడానికి. ఇదంతా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తరహా ప్రాజెక్ట్ కాబట్టి 4,000 మెగావాట్ల విద్యుత్ కూడా అవసరమవుతుంది ఏటా. సో ఈ ప్రాజెక్టు మొత్తం ప్రపోజల్, ప్రతిపాదన, ఆలోచన మొత్తం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నడిచింది. అప్పట్లో పత్రికల్లో కూడా ప్రధానంగా కథనాలు కూడా వచ్చాయి. ఆ దాదాపు 6 ప్రత్యామ్నాయాలు ఆలోచించినప్పటికీ కూడా కొద్దిగా తెలంగాణ మీద నుంచి కూడా ఈ ప్రాజెక్టు తీసుకెళ్లాలన్న ప్రతిపాదన వచ్చినా కూడా అందుకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు. ఎందుకంటే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ప్రాజెక్టు ఎందుకని ఏపీ ద్వారానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ ప్రపోజల్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దాదాపు ఇదైంది. కాకపోతే అప్పట్లో ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. రాయలసీమ లిఫ్ట్ వైపు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు. అది జరిగేటి ఇంకా చాలా సింపుల్గా వ్యవహారం ఉండేది. కాకపోతే కృష్ణాలో కూడా నీళ్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి గోదావరి నుంచి నీటిని తీసుకురావడం అనేది, గోదావరిలో దాదాపు ఏటా 3,000 టీఎంసీల వరకు నీళ్లు సముద్రం పాలవుతుంది. అలాంటి నీళ్లు తీసుకొని వచ్చినా కూడా మంచిదే. కాకపోతే ఈ ప్రాజెక్టుని ఎలా ముందుకు తీసుకెళ్తారు, నిజంగా చంద్రబాబు నాయుడు సీరియస్ కానీ దీని మీద పనిచేస్తారా, లేకుంటే కేవలం అమరావతి మీదే ఫోకస్ పెడుతున్నారు అన్న ఒక అభిప్రాయం నేపథ్యంలో హఠాత్తుగా దీన్ని తెరపైకి తెచ్చారా, అన్ని ప్రాంతాలని సమగ్రంగా చూస్తున్నామన్న ఇంప్రెషన్ కోసం. ఒకవేళ నిజంగానే ఈ ప్రాజెక్టును కట్టి పూర్తి చేయగలిగితే 3 ఏళ్లలో కాదు 4 ఏళ్లలో అయినా సరే 5 ఏళ్లలో అయినా సరే కంప్లీట్ చేయగలిగితే చాలా మంచి ఆలోచనే. ఇప్పటివరకు అయితే సాగునీటి రంగం మీద చంద్రబాబు నాయుడుకి మంచి ట్రాక్ రికార్డ్ లేదు. ఆయనకు సంబంధించి జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ హయాం వచ్చిన తర్వాతనే చాలా ప్రాజెక్టులు మొదలయ్యాయి. అంతకుముందు తెలుగుగంగ లాంటి ప్రాజెక్టు ఎన్టీఆర్ హయాంలో నడిచింది. ఇక అంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలోనే నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రతిష్టాత్మకంగా అతిపెద్ద ఏపీని నిలబెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం కాంగ్రెస్ హయాంలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ఒక పట్టిసీమ లిఫ్ట్, అది కూడా ఏంటి, ఆ పోలవరం నుంచి వైఎస్ఆర్ హయాంలో తవ్వేసిన కాలువ మీదకి నీళ్లు ఒక పంపు పెట్టి నీళ్లు దాని మీదకి వేసి కృష్ణాకు అనుసంధానం చేశారు. దాన్ని ఒకటి తన ఘనతగా చెప్పుకుంటూ ఉంటారు. సో ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే మాత్రం చంద్రబాబు నాయుడు తన కెరీర్లో ఒక ప్రాజెక్టును కంప్లీట్ చేశారు అన్న ఒక మంచి పేరు అయితే వస్తుంది. కానీ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు దీన్ని అన్నది చూడాలి మరి. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు తన ప్రెస్ మీట్లో మొత్తం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే ప్రాజెక్టులన్నీ మొదలయ్యాయని చెప్పారు. 90% ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ హయాంలోనే మొదలుపెట్టి పూర్తి చేశామని కూడా చెప్పారు. కానీ ఇదంతా అవాస్తవం. ఎందుకంటే అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్, శ్రీశైలం ఇలాంటివన్నీ కాంగ్రెస్ హయాంలో నడిచాయి. పోలవరం ప్రాజెక్టు వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మొదలుపెట్టారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు ఇవన్నీ అయ్యే పనులు కాదని చెప్పి పోలవరం కోసం పోరాటం చేసిన సమితి నాయకులపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అలా చేశారు. ఇక రాయలసీమకు సంబంధించి అనేక సాగునీటి ప్రాజెక్టులు జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ వచ్చిన తర్వాతనే మొదలయ్యాయి. ఇదంతా ట్రాక్. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పట్లాగే మొత్తం క్రెడిట్ అంతా 90% ప్రాజెక్టులన్నీ తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, టీడీపీ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే జరిగాయని చెప్పారు. సరే, ఆ అవాస్తవాలు ఎలా ఉన్నా అవన్నీ ప్రజలకు తెలుసు. ఇలాంటి మంచి ప్రాజెక్టు కింద పూర్తి చేయగలిగితే చంద్రబాబు నాయుడు ఆయన కెరీర్లో కూడా ఒక మంచి ప్రాజెక్టు నిర్మించిన ఘనత దక్కుతుంది. అట్ ది సేమ్ టైం పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఉంది.